ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు దేవుడు ఇచ్చే మాట కొరకు, దేవుడిచ్చే వాగ్దానం కొరకు మనం ఎదురు చూసిన వారమై ఉన్నాము. నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత నీ జీవితంలో నువ్వు దేవునికి ఏదన్నా మాట ఇచ్చావా? ఏదైనా వాగ్దానం చేసావా? దేవా, ఈ సంవత్సరంలో నా జీవితము ఈ రీతిగా నేను గడపాలనుకుంటున్నానని దేవునికి నువ్వు ఏదైనా మాట ఇచ్చావండి? సహజంగా మనందరం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకే ఎప్పుడు చూస్తాం, కానీ దేవునికి మనం ఒక మాట ఇచ్చి, మనం ఒక వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చినట్టు మన జీవితంలో ఉంటాం. మీ యొక్క విశ్వాస జీవితంలో మీరు చూడండి, మీరు ఎన్నో మార్లు దేవునికి వాగ్దానము, దేవుడిచ్చే వాగ్దానం కొరకు మీరు ఎన్నో కనిపెట్టారు, ఎన్నోసార్లు దేవుని యొక్క వాగ్దానం తీసుకున్నారు, వాటిని పొందుకున్నారు. కానీ ఏదో ఒక సంవత్సరంలో నువ్వు దేవునికి ఏదైనా వాగ్దానం ఇచ్చావా? ఏమని కొంతమంది ఇస్తారు, అయ్యా ఈ సంవత్సరం అంతా నేను ప్రార్థన చేస్తాను. మొదటి వారం బాగానే ఉంటుంది, మొదటి నెల బాగానే ఉంటుంది, ఎందుకంటే కొత్త మురిపం కొత్తగా ఉంటుంది. కానీ ఆఖరికి వచ్చిన తర్వాత అది అనిపించింది. ఈ సంవత్సరం నేను బైబిల్ మొత్తం కంప్లీట్ చేస్తాను, మొదటి నెల మొత్తం చదివేస్తుంటారు, 2 నెలలు కొంచెం, 3వ నెల కొంచెం, 4వ నెల దేవుని యొక్క సన్నిధిలో నేను ఇంక ఎదగాలి, నేను దేవుని యొక్క సన్నిధిలో గొప్ప కార్యాలు చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నతంగా దీవించబడాలి, ఇంకా నేను ఎన్నో విషయాలు నేను సంఘానికి సహకారంగా ఉండాలని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. నేను అసలు అబద్ధం ఆడకూడదు, నేను పాపం చేయకూడదు, నేను చేయకూడదని ఎన్నో రకాలుగా మనం ఏం చేస్తుంటాం, మాటలు ఇస్తుంటాం. కానీ అది సంవత్సరం అంతము రోజు ఆ మాట నిలబెట్టుకునే స్థితిలో మానవుడు ఉంటాడంటే ఉంటాడు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క సంఘములో మనము నివసిస్తున్నాం, మన యొక్క ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జీవం గల దేవుని యొక్క సంఘంలో జనులు ఏ రీతిగా ప్రవర్తించాలి అని దేవుడు తన వాక్కుల ద్వారా నేర్పిస్తూ వస్తున్నారు. జీవం గల దేవుని యొక్క సంఘంలో తన ప్రజలు అనగా మనం విశ్వాసులం, మనం ఆయన ప్రజలము. ఇది దేవుని యొక్క సంఘము, సజీవమైన సంఘము. ఇందులో మన ప్రవర్తన చాలా బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన ప్రవర్తన విషయంలో మనం ఎక్కడ తప్పిదం చేస్తున్నాము, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో ఈ నెలలో మీకు చాలా విషయాలను నేను తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, మీకు గతించిన దినములో మీకు సెలవిచ్చాను, ఈ నూతన సంవత్సరంలో మీరు వినని కొన్ని నూతనమైన వాక్యాలు మీకు చెబుతానని. ఈ దినమందు నుంచిలే నేను ప్రారంభిస్తున్నాను. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం చదవండి ఒక్కసారి. 3వ అధ్యాయము 14-15. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల ఆ దేవుని యొక్క మందిరములో అనగా జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియజేయాలని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. చాలా ఇక్కడ చూస్తే ఏమంటున్నా అంటే, దేవుని యొక్క మందిరములో అనగా జీవము గల దేవుని యొక్క సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియజేయవలనని ఈ సంగతులు వ్రాయిచున్నాను. అంటే ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క మందిరములో నివసిస్తున్న ప్రజలు, వస్తున్న ప్రజలు, ఆయనను పూజిస్తూ ఆయనను గణపరుస్తూ ఆరాధిస్తున్న ప్రజల యొక్క ప్రవర్తన ఎలాగ ఉండాలి, దేవుని యొక్క సంఘము అనగా మనం ఇక్కడ కూడుకుంటున్న ఈ సంఘంలో ఎలాగ మనం ప్రవర్తించాలి, ఎలాగ మన బ్రతుకుండాలి, ఎలాగ మన స్థితి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తెలియజేయనప్పుడు మనకు తెలియదు, తెలియజేయబడ్డప్పుడు మనం ఏం అవ్వాలంటే దానికి మనము రెస్పాండ్ అయ్యి మన ప్రవర్తన మార్చుకోవడానికి మనము ఇష్టపడాలి. కాబట్టి
ఈ దినాన సజీవమైన దేవుని యొక్క సంఘంలో జనులు ఏ రీతిగా ప్రవర్తించాలి అని అంటే, దేవుడిచ్చే వాగ్దానాల కొరకు నువ్వు ఎంతవరకు నువ్వు వేచి చూస్తున్నావో, ఆ వాగ్దానం నీ యొక్క జీవితంలో నెరవేరాలని నువ్వు ఏ రీతిగా చూస్తున్నావో, నీవు కూడా దేవునికి ఒక వాగ్దానం చేసుకోవాలి. ఆ వాగ్దానం అనేది నెరవేర్చడానికి నువ్వేం చేయాలంటే నీవు ప్రయత్నించాలి. ఇదినా తెలియకుండానే మీరెన్నో మొక్కుబడులు దేవునిలో చేసుకున్నారు. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో నేను ఇది చేస్తాను, ఇలాగుంటాను, అలాగుంటానని మీరు ఎన్ని రకాలుగా మీ యొక్క మనసులో మీరు దేవుని ఎదుట మీరు ఎన్ని తీర్మానాలు చేసుకున్నారో. మొక్కుబడి అనగా వాగ్దానము, మొక్కుబడి అనగా మాట ఇవ్వడము, మొక్కుబడి అనగా ఆయనకు ప్రతిజ్ఞ చేయడము మొక్కుబడి అంటారు. ఇదినా క్రైస్తవ జీవితంలో సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, మాట ఇచ్చి తప్పడం. మాట ఇచ్చి తప్పడం అనగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చకపోవడం, మొక్కుబడి చేసి దాన్ని తీర్చకపోవడం అనేది. దేవుడు అంటాడు ఏంటంటే, మనం మాటనట అవునంటే అవును, కాదంటే కాదు. మన దేవునిలో నివసిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొక్కుబడులు మనం చేసుకున్నప్పుడు, దేవునికి మాట ఇచ్చినప్పుడు నెరవేర్చకుంటే ఎలాంటి స్థితి ఉంటుందో ఈ దినమందు మనము దేవుని యొక్క గ్రంథంలో నుండి మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా, మొక్కుబడి అనగా మాట ఇవ్వడం, వాగ్దానం చేయడం. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన భక్తులకు ఆదాము మొదలుకొని తదుపరి ఇదిగో నేటి వరకు నేటి పుట్టుతున్న ప్రతి మానవునికి దేవుడు ఖచ్చితంగా వాగ్దానాలు ఇస్తున్నాడు. వాగ్దానం అనగా ఆయన వాక్య రూపంలో ఇస్తున్నదే, మనకు వ్యక్తిగతంగా ఇస్తున్నదే. మన దినమందు చదివే మాట ద్వారా మనం ఆదరింపబడుతున్నమాట, అది దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానమే. దేవుడు ఇస్తున్నాడు వాగ్దానము. మరి మనుషులను వారు దేవునికి మొక్కుబడి చేసుకున్నారా, దేవునికి మాట ఇచ్చారా, దేవునికి వాగ్దానం చేశారా? ఒకవేళ మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మొక్కుబడి అనే మాటని నేను తీసుకుంటాను. ఎందుకంటే మొక్కుబడి చేసుకున్న వారు ఎవరున్నారు, అసలు మొక్కుబడి ద్వారా దేవుడు ఏ రీతిగా మహిమపరచబడాలనుకుంటున్నాడు అని ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు పాత నిబంధన గ్రంథంలో మొక్కుబడిని ఎప్పుడు కూడా కోరుకోలేదు, కానీ భక్తులనే వారే మొక్కుబడిని కోరుకున్నారు, మొక్కుబడి చేసుకున్నారు. మొట్టమొదటి మొక్కుబడి ఏంటంటే, యాకోబు గారు బేతేలులో చేస్తుంటాడు మొక్కుబడి. అయ్యా, నేను మరలా క్షేమంగా తిరిగి వస్తే ఈ చోట ఒక రాయిని నిలిపి ఏమని నూనె పోసి నీకు ప్రతిష్ఠిస్తాను అని ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ఆ చోటు రాత్రి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాడు, ఒక కళను చూస్తాడు. ఆ కళను చూసినాక నిశ్చయముగా దేవుడు ఇక్కడే ఉన్నాడు అని గుర్తిరిగి ఒకే ఒక మాటతో ఏం చేస్తానంటే, అయ్యా నేను మరలా క్షేమంగా తిరిగి వచ్చే దినాన ఈ చోటకు ఒకవేళ నువ్వు నన్ను క్షేమంగా చేరిస్తే నీకు మొక్కుబడి నేను చేస్తాను, ఇక్కడ ఒక రాయి నిలిపి దీపస్తంభాన్ని దహన బలిని నేను చేస్తానని ఏం చేస్తుంటాడు ప్రేమ దేవునిలా అక్కడ ఒక మొక్కుబడి చేస్తాడు. ఆ మాటను ఇచ్చాడు కదా, మరలా తిరిగి ఎన్ని సంవత్సరాలకు వచ్చినా ఆ సంవత్సరానికి ఆయన ఆ మాటను తీరుస్తుంటాడు. తదుపరి ధర్మశాస్త్ర గ్రంథము మోషే కాలంకి వచ్చిన తర్వాత దేవుడు కొన్ని మొక్కుబడులు కోరుకున్నాడు. ఆ మొక్కుబడులు ఏంటంటే, పశువులను కోరుకున్నాడు. తర్వాత కొన్నిసార్లు మనుషులను ప్రతిష్ఠించారు ఏమని, తర్వాత కొన్నిసార్లు జంతువులను దహన బలులుగా ఇచ్చినట్టు మనం చూస్తుంటాం. ఏమని ఇచ్చినట్టు మనం చూస్తుంటాం. ఇప్పుడు ఈ మొక్కుబడులు చెల్లించే విధానం ఏంటంటే దేవుడు చేసే కార్యాలను బట్టి దేవునికి నేను ఇచ్చివ్వడం నా సొంత నిర్ణయం. దేవుడు ఎప్పుడు కూడా నా నుంచి ఏది కోరుకోలేదు, ఆశించలేదు. కానీ ఈ మొక్కుబడి ఏంటంటే నా సొంత నిర్ణయం. దేవుడు కూడా ఒక సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలను కోరినట్టు మనం చూస్తుంటే లేవికాండము చూడండి, లేవికాండము 27వ అధ్యాయము 9-10 వచనాలు. అట్టి దానిని మార్చకూడదు, చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, ఆ మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు.
పశువుకు పశువును మార్చిన యెడల అది దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠం. ఇక్కడ చూస్తుంటే మొక్కుబడి అనేక విధాలుగా మనకు కనిపిస్తుంటుంది. అయితే దేవుడు ఇజ్రాయేలుకు ఏం సెలవిస్తున్నా అంటే, నేను మీ నుంచి ఏం కోరట్లేదు. ఒకవేళ నేను కోరినా మీరు ఇష్టపూర్వకంగా నాకు ఇవ్వాలనుకుంటే మీరు ఏదైతే మొక్కుబడి చేస్తారో దానినే ఇవ్వాలి. దానినే ఇవ్వాలి. దానికి మారుగా వేరేది ఇవ్వకూడదు. మనుషులు ఎలా ఉంటారంటే ప్రియమైన దేవుని వల్లరా, మొక్కుకున్నది ఒకటైతే ఇచ్చేది వేరొకటి. మనము కొన్ని సందర్భంలో మంచి కోరి మొక్కుకుంటాము, మంచి కోరి మాట ఇస్తాము, దేవా నేను ఈ కార్యం చేస్తానని. కానీ ఆ కార్యం ఇచ్చేటప్పుడు ఏమైపోతుందా అంటే, దేవునికి నేను ఇంత మంచిది ఇవ్వాలా, ఇంత మంచిది ఇవ్వాలి, ఇంత మంచిది ఇవ్వాలని ఏం చేస్తానంటే దానికి బదులుగా వేరేది ఇస్తుంటారు, ఏది పనికి రానిది. మీరు ఒక మాట చూడండి, ఏబేలు గారు దేవునికి ఏది ఇవ్వాలనుకున్నాడో అది తెచ్చి ఇచ్చాడు. మరి ఇప్పుడు కయ్యను గారు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడా, తనకు నచ్చింది ఇచ్చాడా? అతను ఇవ్వాలనుకున్నది ఒకటి, కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు తన మనసు మారింది. మన యొక్క జీవితంలో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం, కానీ దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వడానికి రాదు. మా పట్టణంలో వెమ్లవాడ అని అక్కడ చాలా పెద్ద శివాలయం ఉంటుంది. ఆ శివాలయానికి చాలామంది కోడెలు తీసుకొస్తారు. కోడెలు అనగా గేదెలు, ఆవులను తీసుకొస్తారు. మంచి ఆవులు తీసుకొస్తారా అని నేను చాలాసార్లు చూశాను. ఏమండి, మంచి ఆవును మాత్రం ఆ కాళ్ళకు ఏమండి నడవడానికి ఆ డెక్కలు ఉండవి. కొన్నిటికేమో 4 కాళ్ళకు బదులు 5 కాళ్ళు ఉంటాయి. కొన్నిటికేమో ఈ తల వంకర, చేయి వంకర, కాలు వంకర, ఎన్నో రకాలుగా. వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది దేవునికి అని తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు ఒక ఆవిడ ఏం చేస్తుందంట, కోడిని బాగా పెంచుకుంటుంది. ఆ కోడిని పెంచుకోగా అది రోడ్డు మీద ఏదో సైకిల్ కింద పడిపోయి గిలిగిలా కొట్టుకుంటుంది, కొన పానం మీద ఉంది. ఇప్పుడు ఆమెకు ఒక మనసు వచ్చింది, ఇది దేవునికి ఇవ్వాలని ఆ కొన పానం మీద ఉన్న కోడిని తీసుకొచ్చి, అయ్యా పాస్టర్ గారు, ఇదిగో కోడిని తీసుకొచ్చాను దశాంభాగం కింద, ఇక మొక్కుబడి కింద తీసుకొచ్చాను, ఇది వెంటనే కోయండి. నేను అచ్చాదమైన తీసుకొద్దాం అనుకున్నాను, కానీ అది ఈ రోజే సైకిల్ మీద పడింది. ఇది దేవునికి మొక్కుకున్నది కాబట్టి దేవునికే రావాలని. అప్పటిదాకా లేని మనసు అదేమైపోయింది అంటే, చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు దేవునిది, మంచిగా ఉన్నప్పుడు మంచి ఆవులు మంచి గేదెలేమో మనకు, పనికి రానివేమో దేవునికే. ఇక్కడ అంటున్నాడు, నువ్వేదైతే మొక్కుకుంటావో అదే చెల్లించాలి అని అంటుంటాడు ప్రియమైన దేవుని వల్ల. ఈ రీతిగా చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా, పాత నిబంధన గ్రంథంలో భక్తులకు దేవుడు సెలవిచ్చాడు, నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు, మీ నుంచి నేను ఏది కోరట్లేదు, మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నారో అదే ఇవ్వాలి, దానికి మార్చకూడదు అన్నప్పుడు. మరి హన్నా గారు ఉన్నారండి, తనకి పిల్లలు లేరు. తను ఏం చేసింది, నాకు గర్భఫలం ఇస్తే నేను దేవునికి ఇస్తాను అని ఒక మొక్కుబడి చేసుకున్న ఆ దినం పిల్లాడు పుట్టాడు, పాలు త్రాగుతున్నాడు. పాలు త్రాగే పిల్లాడిని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసిందండి, దేవుని యొక్క మందిరంలో ఏలి యొద్ద లేక పుట్టాడు కదండి. మాట ఏందండి, ఇస్తాము మర్చిపోతాము. కుమారుడి కంటే గొప్పదా మాట అంటే? అప్పుడు అనుకుంది, దేవుని యొద్ద మాట గొప్పది కుమారుని కంటే. నేను మొక్కుకున్నాను, నేను దేవునికి వాగ్దానం చేశాను, దేవా నాకు గర్భఫలం ఇచ్చి వీళ్ళందరి నోర్లు మూస్తే చాలు, నేను గొడ్రాలను కాదు అని. కుమారుడున్నా లేకున్నా నేను కన్నాను అంటే నేను గొడ్రాలనే నిందనాలో ఉండకూడదు అని ఒకటే ఒక్క మొక్కుబడి. ఆ మొక్కుబడి చెల్లించడానికి ఆమె వెనక తీయలేదు. వెంటనే ఆ కుమారుణ్ణి దేవునికే ఇచ్చినట్టు మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని వలన. దాని తర్వాత ఒక న్యాయాధిపతి ఉంటాడండి.
ఆ న్యాయాధిపతి కూడా ఏమి ఆలోచించడండి, వెనక ముందు ఏమీ ఆలోచించడు. ఏమీ ఆలోచించకుండా ఏం చేస్తున్నట్టే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, అప్పుడు రాజులు ఉండరు. ఎప్పుడంటే మోషే గారి తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు అనే వారు వచ్చినప్పుడు, ఇదిగో వారికి ఒక నాయకుడు కావాలి. గిద్యోను అనే నాయకుడు తర్వాత మరలా ఎవరు కావాలని అంటే, ఇదిగో ఒక నాయకుడు ఉంటాడు న్యాయాధిపతిగా, యోప్తా అనే నాయకుడు ఉంటాడు. ఉన్న తర్వాత అనుకుంటాడు, అయ్యా నేను ఫిలిష్తీయులను మొత్తం జయించి, అమ్మోనీయులను జయించి వీరందరితో యుద్ధం చేసిన తర్వాత నేను క్షేమముగా ఇంటికి వస్తే నాకు ఎదురుగా ఇంటి దగ్గర ఏది ఎదురుగా నాకు వస్తుందో దాన్ని నేను ఇచ్చేస్తా అంటాడు. చూడండి న్యాయాధిపతులు న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం. నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరి దహన బలిగా దానిని అర్పించదనని. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్ద సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారికి అప్పగించను గాక, మొదలుకొని మిన్నీతు వరకు హతము చేసిన తర్వాత, ఇక్కడ 34వ వచనం చూడండి. యెఫ్తా మిస్రోలున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరులతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేమి కానీ ఆడ సంతానమేమి కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి. ఇక్కడ చాలండి. నీవు నన్ను తల్లడింపు చేయవాళ్ళు ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయ. ఇక్కడ ఏమని నేను యెహోవాకు, అసలు నేను యెఫ్తా ఊహించలేదు. ఇదిగో తొందరపడి ఆ తొందరపాటుతో ఏం చేశానంటే ఒక మాట ఇచ్చాడు, అయ్యా నేను యుద్ధంలో గెలిచి వస్తే నా ఇంటి ద్వారంలో ఏ గొర్రె వచ్చినా, ఏ మేక వచ్చినా, ఏ కోడి వచ్చినా, ఏ జంతువు వచ్చినా నేను దాన్ని ఇస్తాను అంటే బాగుండేది. ఇప్పుడు ఏమన్నాడు, ఇంటి ద్వారంలో ఏది వస్తే అది. ఇప్పుడు ఆయన ఊహించలేదు. యుద్ధం గెలిచాడు, ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు కూతురు ఏం చేస్తుందంటే, మా తండ్రి యుద్ధం గెలిచి వచ్చాడు, యుద్ధంలో జయించి వచ్చాడు, వీరుడు వస్తున్నాడని ఇదిగో నాట్యంతో తంబూరలతో పాట పాడుతూ తండ్రిని ఎదుర్కోవడానికి మొట్టమొదటిగా వస్తుంది ఎవరంటే కూతురు. ఇప్పుడు కూతురు చూడగానే యెఫ్తా గుండెలో పద్దలైపోయాయి, రాయి పడిపోయింది. ఏంటంటే మాట గుర్తొచ్చింది. అయ్యో నేను దేవునికి మాట ఇచ్చాను. ఏ మాట? నా ఇంటి ద్వారంలో ఏది వస్తే, అయ్యో నా కుమారి అని ఆ కూతురు చూసి కూతురు పట్టుకొని ఏడుస్తున్నాడు, నువ్వు నన్ను బహుగా. ఎందుకు అంత రోదనంటే తనకు మరలా కుమారుడు గాని కుమార్తె, ఏకైక కుమార్తె. ఆమె ఇంటి ద్వారం గుండా వస్తుందని తను ఊహించలేదు. ఎంతో కునిగిపోయాడు, అక్కడే కుప్ప కూలిపోయాడు, అక్కడే రోధిస్తున్నాడు, అయ్యో నా దేవునికి మాట ఇచ్చాను. ఒకవేళ అలాంటిది మనం ఏదైనా ఇచ్చామనుకోండి, మన చుట్టుపక్కల అంటారు ఏంటంటే, ఏ మాట ఇచ్చావు? అలాంటి మాటలు ఎన్నైపోతాయి. మాట ఇచ్చిన వాడిని కూతుర్ని ఇస్తావా, మాట ఇచ్చిన వాడిని కుమారుని ఇస్తావా అని ఆ పక్కనున్నవారు, మనతో ఉన్నవారు మనల్ని లాగేస్తుంటారు వెనుక. కానీ ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చాను, వెనుక తీయాలి. ఆ మాట కూతురుకు తెలిసిన తర్వాత కూతురు కూడా ఏ రీతిగా సిద్ధపడ్డదో చూడండి. కింది మాట, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము.
యెహోవా నీ శత్రువులైనను అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడనే అతనితో. ఏ రీతిగా అండి? తండ్రి మాట. అయ్యా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావా? నువ్వు యెహోవా మాట ఇచ్చావంటే నీ నోటి మాటతోనే నువ్వు చేసినది చెయ్యు. నీ సిద్ధం, నీ రెడీ. బా, ఎంత మంచి కూతురండి. తండ్రి ఏమో అక్కడ రోధిస్తుంటే దేవుని యొక్క మాట కొరకు వారు ఎంత కట్టుబడి ఉంటున్నారో, దేవుడికి ఇచ్చిన మాట కొరకు వారు ఎంత నిలకడగా ఉంటున్నారో. ఇదిగో కూతురైనా ఎవరొచ్చినా, ఇదిగో నేను దేవునికి ఇస్తానన్నాను, ఇప్పుడు నా కూతురే వచ్చింది, నేను దేవునికి ఇవ్వాలి. ఎందుకనంటే ఒక్కసారి నీ నోటి నుండి బయటకు వచ్చిన దాన్ని నువ్వు నెరవేర్చకుండా ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఆ మాట ఇచ్చి నువ్వు తప్పితే అది చాలా నేరము, చాలా ఘోరం. ఎప్తో జీవితంలో ఇచ్చిన మాట తప్పలేదు. దేవునికి మాట ఇచ్చాడు కాబట్టి కూతుర్ని సైతం ఇవ్వడానికి తను సిద్ధపడ్డాడు. కూతురు కూడా సిద్ధపడ్డాడు. ఒక అన్న కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డది, విచ్చేసింది, మాట ఇచ్చింది కాబట్టి. చాలా సందర్భాల్లో మనం ఏ రీతిగా ఉంటామంటే, మంచి అయితే ఇది ఇస్తాను, మంచి అయితే నేను ఇది చేస్తాను అనుకుంటాం. దేవునితో డీల్, ఏమని దేవునితో చాలా సందర్భం బిజినెస్ చేస్తుంటాం. అయ్యా నాకు ఇది ఇయ్యు, నేను ఇందులో నీకు ఇస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-6 చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం త్వరగా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుగను దాన్ని చెల్లించుము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందు. చాలా ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో నీవు దేవునికి మొక్కుబడి చేసిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము అంటున్నాడు. మనము మన నోటి నుండి దేవునికి ఏదైనా మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి మనం ఎప్పుడు కూడా ఆలస్యము, నీ శక్తికి మించింది నువ్వు ఎప్పుడు కూడా చేయకు. ఒకవేళ ఇచ్చావా, అదేం చేయాలా, ఆఖరి వరకు దా మాటను మీద నిలబడి ఉండాలి. ఒకవేళ లేదు అని అంటే అంటాడు, నువ్వు అసలు మొక్కుకోకుండా ఉండడమే మంచిది అంటున్నాడు. అంటే దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నువ్వు మా మాట ఇచ్చావా, నువ్వు మొక్కుకున్నావా, దాన్ని చెల్లించడానికి నువ్వు ఆలస్యం అసలే చేయకయ్యా. మరి ఎందుకు తొందరపడి నువ్వు ఇస్తున్నావు మాట? నీతోని కానప్పుడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నీవు ఏదో అవసరాలకు నువ్వు నన్ను కోరుకున్నావు, నీ కోరిక నీ తీర్చాక మరి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నువ్వు నెరవేర్చాలి కదా అంటే లేదు. ఒకవేళ మనం ఇచ్చిన మాటకి నిలబడినప్పుడు మన మాట ఇవ్వకపోవడమే మనం చాలాసార్లు బాధపడుతుంటాం. ఏ విషయం అంటే, ఎవరన్నా సాయం కోరి, ఎవరన్నా అప్పు అడిగి, ఎవరన్నా డబ్బులు అడిగినప్పుడు ఇస్తా 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 అని ఇవ్వకుండా నేను చుట్టూ దింపుకున్నాను అనుకోండి, అప్పుడు నువ్వేమంటావు? ఈ మాట వస్తుంది, ఇస్తే ఇస్తానని చెప్పు, లేదంటే లేదు. ఇస్తానని ఎన్ని రోజులు తిప్పుకుంటావు? ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. ఒకే మాట చెప్పు. ఒకవేళ ఇస్తా అంటే నీ మీద ఆశలు, ఇయ్యలేదంటే నేను ఎక్కడో ఒకరి దగ్గర చూసుకుంటానని ఈ మాట మనకు వస్తుంది కదండి. అంటే మనము ఎదురు చూస్తాం, ఆశపడతాం. ఇదిగో పలానా వారు నాకు ఇచ్చారు, మాట ఇచ్చారు, ఇస్తా అన్నారు. మనలో ఏమైపోతుందంటే ఆశ, అయ్యో అయ్యో అయ్యో. కానీ తీర సమయంకి వచ్చిన తర్వాత ఇవ్వకముంటే అప్పుడు ఏముంటుంది? అదేదో ముందు చెప్తే ఇన్ని రోజులు నేను చూసేవాడినా, అదేదో ముందు చెప్తే ఇన్ని రోజులా?
అంటే మన హృదయం అనేది ఏ రీతిగా బాధపడుతుందో దేవుడు కూడా అదే రీతిగా బాధపడతాను. అందుకే అంటున్నాడు, ఇదిగో మీరు మొక్కుకుంటే మాట ఇస్తే దాన్ని ఏం చేయండి, చెల్లించండి. ఒకవేళ నీతో కానప్పుడు నువ్వేం చేయి, చెల్లించుకోకుండా ఉండడమే మేలు అంటున్నాడు. ఆ మాట మరొకసారి చదవండి అందరూ కలిసి. నీ దేవునికి మొక్కుబడి చేసుకుని నీ యెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుటే మొక్కుకొనకుండుటే మేలు. ఇప్పుడు మొక్కుకుంటే మేలా, మొక్కుకోకుండుటే మేలు. ఏది మేలండి? మొక్కుకోకుండా ఉండటమే మేలు. అంటే మొక్కుకొని ఇవ్వకుంటే ఏంటి అని అంటే మేలుకు ఆపోజిట్ ఏంది? కీడు. ఏమండి? మేలుకు ఆపోజిట్ కీడు. అంటే మొక్కుకొని చెల్లిస్తేనేమో మేలు, మొక్కుకొని చెల్లించుకుంటే ఉండుటే కీడు అంటున్నాడు. అందుకని ప్రియమైన దేవుని వల్లరా ఆపదల మొక్కులు మనం ఎప్పుడు కూడా మొక్కకూడదు. ఏమండి? ఆపదల మొక్కులు మనం కొన్ని సందర్భాల్లో ఆపదల మొక్కు కోరుతుంటాం. ఆపదలలో దేవునికి ఎన్నో కోరికలు ఇస్తున్నాడు, ఎన్నో మాటలు ఇస్తాను. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తాను, ఇది చెయ్యి, ఇది చేస్తాను. ఒక దొంగనంట మొక్కుకున్నానంట. గుడికి వెళ్ళి, అయ్యా రాత్రి టైం అవుతుంది, నేను నా పనికి వెళ్ళాలి, నేను చాలా చక్కగా ఎన్ని దోపిళ్ళు చేస్తానో దాంట్లో నీకు సగం ఇస్తానని ఏం చేశానంటే మొక్కుకొని మంచిగా బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అన్నీ వేసి వెళ్ళాడు. దొంగతనం చేశాడు, వచ్చిన తర్వాత దాంట్లో సగం ఇవ్వడానికి తనకు మనసు. అప్పుడు అన్నాడంట, అయ్యా నేను వీటన్నిటిని పైకి వేస్తాను, ఏది నీ ఉండిలో పడితే అది నీది, ఏది ఉండిలో పడుతుంది నీది, బయట పడ్డదని నాది. ఇప్పుడు ఉండికి ఎంత ఉంటుందండి రంధ్రం? ఎంత చిన్నగా, మన కానుకల డబ్బు ఉంటుంది కదండి, కానుకలు వేసేటప్పుడు అది చిన్నగా ఉంటుంది ఇంతే, దానిలో ఒక్కటి కూడా. ఇప్పుడు ఏం చేశాడు? మొక్కుకున్నాడు, వేశాడు, అన్ని బయటపడ్డాయి. ఇప్పుడు అనుకున్నా, అబ్బో నా దేవుడు మంచోడు, ఎందుకంటే ఉన్నదంతా నాకే ఇస్తున్నాడని మళ్ళీ చదువుకొని వెళ్ళిపోయాడు. అంటే ఒకసారి ఆలోచించండి, అది చేయడమే పాపము, ఆ పాపంలో మళ్ళీ సగం సొమ్ము ఎవరికి ఇస్తున్నాడు? మరి దేవుడు ఒప్పుకుంటాడా? ఏమండి? మనం పాపంతో చేసిన సొమ్ము కానీ, అన్యాయంగా వసూలు చేసిన సొమ్ముతో కానీ, అధికంగా వడ్డీలతో కానీ, ఇంకే కార్యక్రమాలతో మనం ఏదైనా చేసి ఇది దేవునిది అని అంటే దేవుడు అసలు ఒప్పుకోడు. చూడండి ద్వితీయోపదేశకాండం చాలా సందర్భాలు మనం ఏమనుకుంటామంటే, మనం మాట ఇచ్చాం కదా దేవునికి ఇది చేద్దామా అది చేద్దామని మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం. ఏమండి? అది ఏమైపోతుంటుంది అంటే ప్రియమైన దేవుని వల్లరా, అది దొంగిలించిన సొమ్ముగా ఇదిగో ఇంకా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసి మనం దొంగించుకున్నట్టు మనం చూస్తుంటాం. ద్వితీయోపదేశకాండం 23:18 పడుపు సొమ్మునే గాని ఆ కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవునైన యెహోవా ఇంటికి తేయకూడదు. ఏలైనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు ఏయములు. చాలా ఇక్కడ చూస్తుంటే ఏమంటున్నాడండి? పడుపు సొమ్ము అనగా దోపుడు సొమ్ము. ఏమండి? కుక్క అంటున్నాడు, కుక్క విలువనే కానీ మ్రొక్కుబడిగా యెహోవా సన్నిధికి. ఏమండి? దినమంతా వ్యభిచారం చేసి వ్యభిచారంలో వచ్చిన ఈ దశభాగంగా వ్యభిచారంలో వచ్చిన సగం దేవునికి ఇస్తానంటే ఏమండి? వ్యభిచారమే తప్పు, అందులో నువ్వు కార్యం చేసి దాని మీద వచ్చిన డబ్బు నువ్వు దేనికి ఇస్తానంటే? దొంగతనమే తప్పు, దొంగతనం దేవునికి నేను మాట ఇచ్చాను, కానుక మొక్కుబడి ఇచ్చానని తెస్తే అది తప్పు. అసలు అధిక వడ్డీ వసూలు చేయడమే వాక్యానుసారంగా తప్పు, మళ్ళీ అధిక నువ్వు తెచ్చి నేను దేవునికి ఇస్తానంటే. లోకంలో దేవునికి అయిష్టంగా బ్రతికి మనం ఎన్నో కార్యాలు చేసి ఆ ధనము ద్వారా వచ్చింది. ఇది నా రియల్ ఎస్టేట్ అనేది చాలా బిజినెస్ ఎక్కువైపోయింది. ఏం చేస్తుంటానంటే ప్రియమైన దేవుని ఎన్నో అబద్ధాలతో మరి వ్యాపారం చేస్తుంటారు, దాంట్లో తీసుకొస్తారు. ఇండియాలో మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, మా చర్చ వస్తాడు, అన్న ఇది చేద్దాం అది చేద్దాం ఇచ్చేస్తుంటాడు. ఎక్కడదంటే రియల్ ఎస్టేట్లో ఏదైనా నీతి నిజాయితీ ఉంటుందంటే
ఏమీ ఉండదు. ఇప్పుడు అది తెచ్చి దశంభాగం వేసినా ఏముంటుంది? ఏమండి, ఎన్నోసార్లు చెప్పినా ఏమైనా. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, ఇదిగో మన యొక్క జీవితంలో దేవునికి ఏదైనా మొక్కుకుంటే అది చెల్లింపడానికి మనం వెనుకకు తీయకూడదు. ఒకవేళ నీ శక్తి సామర్థ్యాలకు మించి ఏదైనా అయితే అది నువ్వు మొక్కుకోకుండా ఉండడమే బెటరు. ఎందుకనంటే దీనివల్ల మనం నష్టం తెచ్చుకుంటాం. దీని ద్వారా నష్టం. ఒకరి గురించి మనం చూసి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. అననీయ అని ఒక మనుషుడు భార్య ఎరుకనే దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చాను, అపోస్తుల పాదాల యొద్ద పెట్టును. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీకు హృదయం ఎందుకు ప్రేరేపించెను? అతని నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అది అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించి కొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. ఇక్కడ చూస్తుంటే మీ అందరికి తెలిసిన వాక్య భాగమే అననీయ, సఫేర్. ఇప్పుడు అపోస్తులందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు పేతురు యొక్క మాట విన్న తర్వాత, అపోస్తుల మాట విన్న తర్వాత అక్కడున్న ఆత్మ సంఘంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి ఉన్న భూములు, వారికి ఉన్న ఇళ్ళు, స్థలాలు, వీటన్నిటిని అమ్మి ఏం చేస్తున్నారంటే సేవ నిమిత్తము అపోస్తుల పాదాల యొద్ద పెడుతున్నారు. ఇప్పుడు అననీయ, సఫీరలు కూడా భార్య భర్తలు ఇద్దరు బాగున్నారు. దేవుని యొక్క దైవజని కొంచెం చెప్పగానే మాటలు విన్నారు బాగా. అబ్బో, వారి హృదయంలో మంట రగిలింది. పరిశుద్ధాత్మ ప్రేరేపించింది. ఏమని? ఎల్లు, నీకున్నది అమ్మేసి ప్రభు పాదాల చెంత పెట్టు అనగానే వాళ్ళు అనుకున్నారు, వెళ్ళారు, అన్నారు. అమ్మగాని వారు ఊహించిన దానికన్నా ఎక్కువ సొమ్ము వచ్చింది. ఊహించిన దానికన్నా ఇప్పుడు అనిపించింది, నేను మొక్కుకున్నది వచ్చింది ఇంత, ఇప్పుడు ఏం చేయాలి? ఆ సొమ్ము దగ్గర ఉండగానే వారికి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. మాట తప్పిపోతున్నారు. అందులో సగం తీసుకెళ్ళి దాచిపెట్టుకొని మీతో తెచ్చి పెట్టారు. అయ్యా, మేము అమ్ముతాం, ఇంతే వచ్చింది, ఇదే అని పాదాల చింత పెట్టారు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా అననీయ, నీ భూమి వేలులో తీసుకొచ్చింది ఇంతేనా అని. నేను త్వరగా చెప్తాను, వినండి మీరు. ఏమండి, ఈ భూమి అమ్మితే ఇంతే వచ్చిందంటే, అవునయ్యా ఇంతే వచ్చింది. ఎంత ట్రై చేసినా ఇంతకన్నా ఎక్కువ రేటు రాలేదు. ఇంతే వచ్చింది అని 2 సార్లు అడిగారు, 3 సార్లు అడిగారు. నువ్వెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు? నువ్వు అమ్మినది వేల ఎంత, నువ్వు తెచ్చింది ఎంత? నువ్వు మొక్కుకున్నావు మొత్తం ఇస్తానని, ఇందులో నువ్వు ఏం చేసావు? సగము దాచిపెట్టుకున్నావు అనగానే వెంటనే ఏమైపోయాడు? అననీయ అక్కడే చనిపోయాడు. అంటే ఒక మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చకుంటే మరణం అంటే మరణమే. చూడండి, ఆయన చనిపోయిన మాట చూడండి, 5వ వచనము. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణమును విడువగా మిగిలిన వారందరికీ మిగిలిన భయము, చూస్తున్న వారందరికి భయం కలిగింది. అబ్బో, దేవునికి మాట ఇస్తే తప్పకూడదు. మాట ఇచ్చామా నెరవేర్చాలా, లేదంటే మాట ఇవ్వకుండా మేలు. ఎందుకు అని అంటే మాట ఇస్తే మరణమే, నెరవేర్చకుంటే. అననీయ చనిపోయాడు. ఇప్పుడు భార్య దగ్గరికి వచ్చాడు పేతురు. అమ్మా, మీ ఆయన భూమి అమ్మాడు కదా అంటే, అమ్మా ఎంతకు అమ్మాడంటే ఫలానాకి ఇంతకే అమ్మాడంటే ఇంతకే అమ్మాడు. నువ్వు కూడా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అంటే, భార్య భర్తలు ఒకే మాట మీద ఇలాంటి పనిలో ఉంటారు, మిగతా పనుల్లో ఏంట్లో కూడా ఒక్క మాట. దొంగ పనులు మాత్రం ఇద్దరు తోడిగా ఉంటారు, ఒకటే మాట మీద నిలబడతా, కట్టుబాటు. అబ్బో, ఒక్కరు వీరన్నది వారన్నది వీరు, మిగతా మాటలలో మాత్రం ఉండదు. ఆమె తినడం అంటే ఈమె ఎన్ను. కానీ ఈ మాట మీద ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ఇద్దరు ఒక రకంగా ఉంటే దేవుడు ఇద్దరిని ఒక రకంగా ఉంచుతానండి? ఏమని శిక్షించాడు. ఇంకా చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ఇదిగో దేవునికి మాట ఇస్తే
మనం ఎప్పుడు కూడా తప్పకూడదు. ఆఖరి ఒక మాట చూద్దాం. ఆఖరిగా మూట ముగించుకుందాం, సమయం కూడా అయిపోయింది. సామెతలు 21వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 21, 23. అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా చాలా జాగ్రత్తగా. సామెతలు 21, 23. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకొనును. చాలండి. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమలో నుండి తన ప్రాణమునంట. నోరు ఉంది కానీ వాగేస్తే, అందుకని పెద్దలు అంటారు నరం లేని నాలుక ఎన్నైనా మాటలు ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లరా ఏంటండి, ప్రియమైన దేవుని వల్లరా నరం లేని నాలుక. అందుకని ఒక వాక్య బాగుంటుంది, నాలుకతో నరకం అంటే నాలుకతో మనం నరకానికి వెళ్ళే మార్గాలు ఎక్కువ ఉంటాయి. అందుకని దేవుడు అంటున్నాడు, నోటిని నాలుకను భద్రం చేసుకోవాడు తన ప్రాణాన్ని. ఒకవేళ ఈ నోటిని నాలుకను మనం భద్రం చేసుకోలేకుండా మన ఇష్టానుసారంగా ఇదిగో నీవు అనేకులకు మాట ఇచ్చేసి నువ్వు అబద్ధలాడి తప్పేస్తే దాని వలన శిక్షే. అంతేకాదు దేవునితో నువ్వు చెలగాటం ఆడితే శిక్షే. అందుకని ఇదిగో నీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ప్రియమైన దేవునిలో తొందరపడి మనం ఎప్పుడు కూడా మొక్కుకొనకూడదు. ముందు వెనకాల ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఏది ఇవ్వాలనుకుంటున్నామా అది దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఇవ్వాల్సిన సమయానికి దేవునికి ఇవ్వాలి. లేదు అని అంటే లేదన్నట్టు మొక్కుకోకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే నీ నోటి వలన దేవునికి మాట ఇస్తున్నా. ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళరా, నీవు మనుషులతో చెలగాటమాడు. మనుషులకు నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చకు. నువ్వు మాట మీద నిలబడకు భూమి మీద. దానివలన నీకు కొంత శిక్ష ఉంటుందేమో, కానీ దేవునికి నువ్వు మాట ఇచ్చి తప్పితే, దేవునితో నువ్వు చెలగాటమాడినా, దేవునితో అబద్ధ వాగ్దానములు చేసినా దాని వలన నీ ప్రాణానికే ప్రమాదం. దేవుడు మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. దేవుడు మాట ఇస్తే, దేవుడు వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇది నా సంఘంలో ఉన్న విశ్వాసిగా నీవు దేవునికి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నావా? ఏ మాట ఇచ్చావంటే, అయ్యా నీ మందిరానికి నేను వస్తాను. 2025 సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు దేవునికి మందిరం తప్పించావు? మాట ఇచ్చావు. అయ్యా నేను రోజు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నావా? దేవా నీ వాక్యాన్ని చదువుతున్నావా? దేవా నీ యొక్క సన్నిధానంలో నేను ఉన్నతంగా నీ కానుక ఇస్తున్నావా? దేవా నీ యొక్క సన్నిధానంలో నేను ఇంకా ఎదుగుతాను. అన్ని విషయాలలో, పాటల్లోనూ, వాక్యంలోను, ప్రార్థనలోను, సంఘ సహకారంలో అన్నిట్లోనూ ఎదుగుతున్నావా? దేవునికి నువ్వు ఏ వాగ్దానాలు ఇచ్చావు ఇక నీకే తెలియాలి. అమ్మని శ్రమల్లో వాగ్దానాలు ఇచ్చినా ఉంటాయి. నీ పిల్లలు బాగలేనప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. నీవు బాగైనప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, కష్టాలు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నో మాటలు దేవునికి ఇచ్చావేమో. ఒక్కసారి ఆలోచించి 2025 సంవత్సరం నువ్వు ఎన్ని ఇచ్చావు, ఎన్ని నెరవేర్చావు? ఈ 2000 సంవత్సరంలో నువ్వు ఏ వాగ్దానం ఇచ్చావు, దేవునికి ఏ మాట ఇచ్చావు? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు. కానీ నీవిచ్చిన మాట, నీవిచ్చిన వాగ్దానం దేవునిలో నువ్వు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ఒకవేళ లేదు అన్నప్పుడు ప్రభు పాదాల చెంత మొరపెట్టు. అయ్యా నా నోటిని భద్రం చేసుకోలేను, నన్ను క్షమించు. నా నాలుకను అదుపు చేసుకోలేను, నేను తొందరపడి నేను నిర్ణయం తీసుకున్నాను, దానివల్ల నీ శిక్ష నాకు వద్దయ్యా అని మనం ఆయన ఎదుట క్షమించమని అడిగితే ఆయన మనల్ని క్షమిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుల మాట ఇచ్చి తప్పితే దేవునిలో అది నేరము. దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని బలపరచుగాక.